చదువుకున్నారు, కాలేజీలో చదువుకున్నారు, కష్టపడ్డాడు, ఎమ్మెల్యే అయ్యారు, చైర్మన్, మున్సిపల్ చైర్మన్ కూడా అయ్యారన్న. అలాంటిది ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి లేకున్నా కానీ ఎన్నో కష్టాలు చూశారు. మహిళల కష్టాలు కానీ విద్యార్థుల కష్టాలు కానీ చూశారు. అలాంటిది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు మనకి టికెట్ ఇవ్వలేదంటే నిజంగా నా చాలా చాలా బాధ మాకు. ఎందుకంటే ఎంతో ఇప్పుడు వేరే వేరే రాజకీయ నాయకులు నాకు తెలియదండి. నాకు తెలిసింది ప్రభాకర్ అన్న చౌదరి గారే. ఎందుకంటే బ్రాహ్మణుల్ని గుర్తించింది, బ్రాహ్మణులు అంటే రాజకీయాల్లో రారు అన్నారు, అది అబద్ధం. ఎందుకంటే నన్ను గుర్తించింది ప్రభాకర్ చౌదరి అన్ననే. ఒక బ్రాహ్మణ్ కార్పొరేషన్ పెట్టి ఎంతో మంది బ్రాహ్మణులకు చాలా చేశారు. ఆ అప్లికేషన్లు నేను తెచ్చిచ్చాను, నాగరాజ్ అన్న తీసుకున్నారు. మళ్ళీ ఎమ్మెల్యే సార్ కూడా చూసి నాకు ఎంతో మందికి మహిళలకు చేశారు. ఆ కృతజ్ఞతతో నేను కష్టపడి పనిచేయాలి, చేస్తానన్నా. మీరు నిజంగా మన అన్నకి టికెట్ వచ్చేంత వరకు నేను కష్టపడుతూనే ఉంటాను. కావాలంటే నా ఇంట్లో ఉండే బంగారు కూడా నేను అన్నకు పెట్టేసైనా నేను అన్నని గెలిపించుకోవాలి. ఎందుకంటే నా కోసం కాదు, నా పిల్లల కోసం కాదు, అనంతపురంలో ఉండే మహిళల కోసం నేను కష్టపడాలి. నా ఒక్కదాని కోసం కాదు, నా పిల్లలు ఎక్కడ ఇంకా చిన్న పిల్లలు చదువుకుంటున్నారు, నాకు లేదు. నాకుండే చుట్టుపక్కల ఉండే వాళ్ళు నా దగ్గరకు వస్తే నేను ధైర్యంగా అన్నకు వచ్చి అన్న వీళ్ళ సమస్యలు ఇన్ని ఉన్నాయని చెప్పడానికి నేను ఇంత కష్టపడుతున్నా. నాకు చాలా బాధ. చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకెళ్తే గట్టిగా ఒకటే మాట అడిగేస్తా, ఎందుకంటే మీరు మా అన్న ఇంత కష్టపడితే, ఇంత కష్టపడి తిరిగి ఒకసారి చూశారు, మీ లైవ్ చూశారు ఎంత కష్టపడుతున్నాడు. అన్న కాదు, అన్నతో పాటు కార్యకర్తలు కూడా కష్టపడుతున్నారు. మీరు ఒక్కసారి గుర్తించలేదా? ముక్కు మొహం తెలియని వాళ్ళకి టికెట్ ఇస్తారా? ఇదే అన్యాయము, ఎంత బాధకరం. ఒక్కసారి నిజంగా అన్న దయచేసి మీరు ఏమనుకోవద్దండి, నాకు బాధగా అసలు ఏడుపు వచ్చేసింది. మా ఇంట్లో నేను బయటకు వస్తానంటే వెళ్ళొద్దు నీకు, ఎందుకంటే ముందు రోజు నీ పెళ్ళి వెళ్ళాను, వాంతులు ఎక్కువైపోయినాయి, నేను రాలేదు. అయినా నేను మెసేజ్లు పెడుతూనే ఉన్నాను. దయచేసి మనము ఎవరే కానీ ఎక్కడికి వెళ్ళొద్దండి, ప్రభాకర్ దగ్గరనే ఉండాలి, అన్నని గెలిపించుకోవాలి. గెలిపించుకునేంత వరకు మనం కష్టపడుతూనే ఉంటాము. ఎందుకంటే నాకు ప్రభాకర్ అన్న అభిమానం, నేను అంత తప్ప నాకేం లేదు. అన్న గెలవాలి, అనంతపురం బాగుంది అని అంటే అన్న వల్లే. రోడ్లు కానీ, ఒక హాస్పిటల్స్ కానీ, ఒక మహిళల రక్షణ కానీ, విద్యార్థుల రక్షణ కానీ, ఎవరు అడిగినా, చిన్నపిల్లవాడు అడిగినా కూడా ప్రభాకర్ అన్న పేరే చెప్తున్నారు. మరి అలాంటిది టికెట్ ఇవ్వకుండా ముక్కు మొహం తెలియని వాళ్ళు టికెట్ ఇస్తే మనం వెళ్ళగలుగుతామా, మాట్లాడగలుగుతామా? ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయ వ్యక్తి, ఎంతో మంచి అవగాహన ఉన్న వ్యక్తి, లెజెండ్ చదువుకున్న విద్యార్థి నుంచి అన్న కష్టపడ్డాడు. మా మామగారు వెంకటనరసయ్య పాత్రలో ఉంటాడు. ఫస్ట్ నేను ఆ పెళ్ళైన కొత్తలో వస్తే పంచాంగం శ్రవణం చదవడానికి అన్న పార్టీల ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్న దగ్గర పంచాంగం శ్రవణం చేత నన్ను తీసుకొని వచ్చారు. ఎవరు మామగారు అంటే ప్రభాకర్ చౌదరి అమ్మ ఇక్కడ చదివాడు, ఎంతో మందికి చాలా మంచి లెజెండ్ వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు మనకి టికెట్ ఎంత బాధకరంగా ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు దగ్గరికి ఇప్పుడు తీసుకెళ్ళినా కూడా నేను బాగా మాట్లాడతాను, దయచేసి ఏమనుకోతండి అన్న మీరు. ఎందుకంటే ఇది మా బాధ ఇది. మా నద్దుగారు నా ఒక్కదాన్ని కాదన్నా, అక్కడ ఉండే వాళ్ళందరికీ బాధ అన్నది. నేను రాకుండా కానీ మెసేజ్లు పంపిస్తున్నా అన్న. నేను వదిలిపెట్టేదంటూ ఏమీ లేదండి. లాస్ట్ వరకు నేను కష్టపడతాను అన్న కోసమే. నాకు నా అన్న కోసం కష్టపడాలి. ఇప్పుడు ఎవరో టికెట్ ఇచ్చారు, ఆయన తిరుగుతున్నాడంట. ఏం మొహం పెట్టి అడుగుతారండి? ఎవరైనా అనంతపురంలో ఆయన చూసారా? మరి అలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారు, ముసుగులకు ఉదరాట అన్నట్టు ఏదో ఇచ్చేసారు. అన్న మీరేం, మీ అండగా మేము ఉంటామన్నా, మీ అండగా ఉంటాం, అన్ని విషయాల్లో కష్టపడతాం. కావాలంటే నా తరఫున కూడా నుంచి 1 లక్ష రూపాయలు ఇస్తా, లేదా అది చాలేదంటే నా ఇంట్లో బంగారు తాకట్టు పెట్టి మా అన్నకు టికెట్ ఇప్పి పోరాడతానన్నా. దయచేసి నాకు, ఎందుకంటే ఇంకో మాటలు లేదు, బాధ ఒకటి. దయచేసి ఏమనుకోద్దండి, అన్న కోసం పనిచేయాలి, మనం అన్న కోసం నిలబడాలి. ఎందుకంటే అన్న స్థానం ఉంటారు ఇక్కడ, మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరంటే సింగల్ వల్ల ఎక్కడంటే ఆయన
ఒకసారి ఆలోచించాలి కదా, ఇచ్చాను బుద్ధి ఉండాలి కదా.